తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండలను సప్తగిరులంటారు. ఆదిశేషుడి 7 పడగలే తిరుమల 7 కొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ 7 శిఖరాలకు ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ 7 కొండల పేర్లు ఏమిటంటే వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ 7 కొండల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొదటి కొండను వృషభాద్రి అంటారు. కృతయుగంలో తిరుమలలోని తుంబర తీర్థం దగ్గర వృషభాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను అసురుడు కాబట్టి పుట్టుకతో రాక్షస గుణం ఉంది. ఆ రాక్షసుడు ప్రతిరోజు తన తలను కత్తిరించి భగవంతుడికి సమర్పించేవాడు. శివుని దయతో ఆ రాక్షసుడు తలను తిరిగి పొందుతాడు. శివుడు అతను భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నప్పుడు తనకు శివునితో యుద్ధం చేయాలని కోరుతాడు. శివుడు అతడి కోరిక మన్నిస్తాడు. ఈ విధంగా భక్తుడికి శివుని మధ్య చాలా రోజుల పాటు యుద్ధం కొనసాగుతుంది. చివరకు వృషభాసురుడు ఓడిపోతాడు. కానీ చనిపోయే ముందు ఆ రాక్షసుడు ఈ కొండకు తన పేరు పెట్టమని శివుణ్ణి కోరుతాడు. కాబట్టి ఈ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది. రెండవ కొండను అంజనాద్రి అంటారు. వానర రాజైన కేసరి అంజనాదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. అంజనాదేవి ఆకాశగంగ సమీపంలోని కొండపైకి వెళ్ళి కొన్నాళ్ళు తపస్సు చేస్తుంది. ఆ సమయంలో వాయుదేవుడు ప్రత్యక్షమై అంజనాదేవికి ఒక పండునిస్తాడు. వాయుదేవుడిచ్చిన ఆ ఫలాన్ని తినడం వల్ల ఆమెకు హనుమంతుడు జన్మిస్తాడు. అంజనాదేవి ఈ కొండపై తపస్సు చేయడం వల్ల దీనిని అంజనాద్రి అని పిలుస్తారు. మూడవ కొండను గరుడాద్రి అంటారు. గరుత్మంతుడు తన బంధువులైన పాములను చంపుతాడు. పాపం పోగొట్టుకోవడానికి పాములను చంపిన తర్వాత పాప పరిహార్థం కోసం శ్రీ మహావిష్ణువుకు ఘోర తపస్సు చేస్తాడు. అతని ప్రార్థనలకు శ్రీ మహావిష్ణువు సంతోషించి గరుత్మంతుని ముందు ప్రత్యక్షం అవుతాడు. తనకు తిరిగి వైకుంఠం చేరే వరం ఇవ్వమని కోరుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు తాను 7 కొండలపైకి స్వయంగా వస్తానని చెప్పి అక్కడే కొండ రూపంలో ఉండమని అంటాడు. అప్పటి నుంచి ఈ కొండను గరుడాద్రి అని పిలుస్తారు. నాలుగవ కొండను నీలాద్రి అంటారు. పశువుల కాపరి వెంకటేశ్వర స్వామిని తలపై కొట్టినప్పుడు స్వామివారు నిద్రలోకి వెళ్తారు. అటుగా వెళ్తున్న నీలాదేవి శ్రీనివాసుని సుందర రూపాన్ని చూస్తూ నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి వెంట్రుకలు లేకపోవడం పెద్ద లోపంగా భావిస్తుంది. వెంటనే నీలాదేవి తన కురుల్లో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంకటేశ్వర స్వామికి నిద్రాభంగం అయ్యి మెలకం వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి తన కొండకు వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పిస్తారని అవి నీలాదేవికే చేరుతాయని వరం ఇస్తాడు. ఈ కారణం వల్ల ఈ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది. ఐదవ కొండను శేషాద్రి అంటారు. ఒకరోజు వాయుదేవుడు స్వామివారి దర్శనం కోసం వైకుంఠ ప్రవేశానికి ప్రయత్నించగా ఆదిశేషుడు అడ్డుకుంటాడు. ఎంతో కోపం వచ్చిన వాయుదేవుడు నాతో యుద్ధం చేసి గెలువని ఆదిశేషుణ్ణి పిలుస్తాడు. వెంకటాద్రి పర్వతాన్ని చుట్టుకున్న ఆదిశేషుణ్ణి దెబ్బ కొట్టడానికి వాయుదేవుడు ఎంతో శక్తితో గాలి వీచినా ఏమీ సాధించలేకపోతాడు. అయితే ఆదిశేషుడు ఏమవుతుందో చూద్దామని తన పడగ విప్పి చూస్తాడు. అయితే అదే అదునుగా భావించిన వాయుదేవుడు బలంగా గాలి వీచడంతో ఆదిశేషుడు స్వర్ణముఖి నదిలో పడతాడు. ఓటమి భారంతో దుఃఖిస్తున్న ఆదిశేషుణ్ణి శ్రీ మహావిష్ణువు ఓదార్చి ఈ పర్వతం ఇక నుండి శేషాద్రిగా పిలుస్తుందని వరం ఇస్తాడు. ఆరవ కొండను నారాయణాద్రి అంటారు. నారాయణ మహర్షి విష్ణుమూర్తిని చూడాలని తపస్సు చేస్తాడు. తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగిన ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మదేవుని కోరుతాడు. బ్రహ్మదేవుడు చూపించిన ప్రదేశంలో తపస్సు చేసుకుంటాడు. అతని ప్రార్థనలకు సంతోషించిన విష్ణువు మహర్షి ముందు ప్రత్యక్షమవుతాడు. అక్కడ స్వామివారి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపస్సు చేసిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం కోరుతాడు. నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది. ఏడవ కొండను వెంకటాద్రి అంటారు. వెంకటాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే వేం కారానికి అమృతమని అర్థం. కటం అంటే ఐశ్వర్యం. నమ్మి కొలిచిన వారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అర్థం. అలాగే పాపాలకు వేం అనే అర్థం ఉంది. ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు రావడానికి ఇంకో కథ కూడా ఉంది. పూర్వం శ్రీకాళహస్తిలో పురంధుడనే శుద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు.
పుత్ర సంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేసేవాడు. చివరికి ముసలితనంలో మాధవుడు అనే